వెల్కమ్ టు లక్కీ వీరా వ్లాగ్స్. ఇక్కడ వచ్చి మీకు వచ్చి 2 టైప్స్ ఆఫ్ నట్ చాక్లెట్స్ అనేవి రెసిపీ అనేది షేర్ చేస్తున్నా చూడండి. కొంతమంది అడుగుతున్నారు, అందువల్ల ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఎవరైనా 2 టైప్స్ నట్స్ అనేవి మనం ఎలా ఫిల్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చి నేను వచ్చి ఓన్లీ బాదం తీసుకున్నాను. మీకు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బాదం తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చి కాంపౌండ్ వచ్చి డార్క్ కాంపౌండ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ ఏ బ్రాండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆ బ్రాండ్ కాంపౌండ్స్ని యూజ్ చేసుకొని మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బాదాంని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకుందాము. మనము ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వచ్చి మనం ఫ్రై చేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే ఇవి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, అన్నీ కట్ చేసేసి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను నేను. మీకు ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేనైతే బటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, డ్రైగా ఫ్రై చేస్తున్నాను. వీటిని వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదు అంటే అవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, బ్లాక్గా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చి అలాగే డార్క్ కాంపౌండ్ని కూడా నేను వచ్చి ఇంకా చాప్ చేసుకుంటున్నాను. ఈ డార్క్ కాంపౌండ్ కూడా మనం చాప్ చేసుకోవాలి. ఈ కాంపౌండ్ని మనం చాప్ చేసుకునేటప్పుడు అంతా ఈక్వల్గా ఉండేలాగా చాప్ చేసుకోండి. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా చాప్ చేసుకున్నారంటే ఆ మెల్టింగ్ అప్పుడు మీకు కొంచెం టైం పడుతుంది. ఇలా ఈక్వల్గా ఉండేలాగా చాప్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా చాప్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చి మెల్టింగ్ ప్రాసెస్కి వెళ్దాము. ఇలా అంతా చాప్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చాప్ చేసినప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనకి పెద్ద పీసెస్ అలా ఏం రావు, చాలా ఈక్వల్గా వస్తాయి అన్నమాట. చూడండి, అంతా ఇలా చాప్ చేసేసుకున్నాను. మొత్తం అంతా చాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వచ్చి మనం మెల్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. అంతా బౌల్లో షిఫ్ట్ చేసుకొని మనం మెల్టింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. అందరికీ చాక్లెట్స్ అనేవి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయండి. అవి మనం మేక్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మెథడ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. లేదంటే మీకు ఎక్కువ మెల్ట్ చేసినా కానీ మాడినట్లు అయిపోతాయి అన్నమాట. అంటే డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసామనుకుంటే అవి మనకి ఇదంతా మనం డబుల్ బాయిలర్ మెథడ్లోనే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెల్టింగ్ చూపించలేదు, నార్మల్గా ఇలా మెల్ట్ చేసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, మనకి మెల్ట్ చేసిన డబుల్ బాయిల్లో మెల్ట్ చేసిన తర్వాత కూడా దించిన ఒక 1 మినిట్ మనం కొంచెం మిక్స్ చేసుకున్నామంటే హీట్ అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత నేను ఈ మోల్డ్లోకి హార్ట్ షేప్ మోల్డ్లోకి అనేది షిఫ్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి పినాటా టైప్ వస్తుంది. హార్ట్ షేప్ మోల్డ్ యూస్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనకి మోల్డ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం వచ్చి 2 టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ అనేది చేద్దాము. ఇది వచ్చి నేను ఆల్రెడీ డార్క్ కాంపౌండ్ డైరెక్ట్ నట్స్ వేసి ఫిల్ చేశాను. ఇలా ఫిల్ చేసినప్పుడు మనం ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ మనం నట్స్ అనేవి యాడ్ చేసుకొని దీనిపైన మనం వచ్చి కాంపౌండ్ అనేది యూస్ చేస్తాము. ఇలా నట్స్ వేసి కాంపౌండ్ వేసినప్పుడు ట్యాప్ చేయకూడదు. ఎందుకు ట్యాప్ చేసామంటే మొత్తం ఫిల్ అయిపోయి మనకి ఆ నట్స్ అనేవి కనిపించవు. ట్యాప్ చేయకుండా డైరెక్ట్ మామూలుగా వేసేసి తీసేసామంటే మనకి ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది. మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా వస్తాయో. ఇప్పుడు వచ్చి మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం ఆ చాక్లెట్లోనే డైరెక్ట్ నట్స్ వేసి ఫిల్ చేసేసాను అనమాట. ఇలాగా మొత్తం ఫిల్ చేసేసి మనం దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ అస్సలు యూజ్ చేయకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ యూజ్ చేసామంటే మనకి చాక్లెట్ మీద మాయిశ్చరైజర్ అనేది వచ్చేస్తుంది. అది గుడ్ సైన్ కాదు. డీప్ ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు చాక్లెట్స్కి యూజ్ చేయకూడదు. ఇవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవైతే ఫ్రిడ్జ్లో నుంచి నేను ఒక 10 మినిట్స్లో తీసేసాను. కొంచెం ఎక్స్ట్రా ఫిల్ ఉంటే అది వచ్చి నేను ఈ మోల్డ్లో యాడ్ చేశాను. ఇది వచ్చి మనకి గన్ షేప్ మోల్డ్, కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి. గన్, కారు ఇవి ఈ మోల్డ్లో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని రిమూవ్ చేద్దాము.
ఇవి మనకి పీవీసీ మోల్డ్స్ కదా, చాలా ఈజీగానే మోల్డ్ అయిపోతాయి, ఈజీగానే రిమూవ్ అవుతాయి అన్నమాట మనకి. జస్ట్ చూడండి, మనం నట్స్ వేసాం కదా, అవి వచ్చి మనకి నట్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే మోల్డ్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసాక చూపిస్తాను చూడండి. ఇవంతా మనం డైరెక్ట్ నట్స్ అనేవి వేసాం కదా, అప్పుడు ఇవి ఇలా మనకి బయటికి కనిపిస్తూ వస్తుందన్నమాట. డిజైనర్ పీస్ లాగా వస్తాయి. మనం ఇన్సైడ్ ఫిల్ చేసాం కదా చాక్లెట్లో, అవి వచ్చి మనకి నట్స్ ఇన్సైడ్ అనేవి మనం తినేటప్పుడు క్రంచీనెస్ తెలుస్తుంది. ఇలా 2 టైప్స్ ఆఫ్ నట్స్ చాక్లెట్స్ అనమాట ఇవి. ఇక్కడ చూడండి, ఇది డిజైనర్ చాక్లెట్ లాగా డిఫరెంట్గా అనిపిస్తుంది. దీనికి వచ్చి మనం ర్యాపింగ్ అనేది పేపర్తో, కనిపించే పేపర్ ఉంటుంది కదా, వెజిటేబుల్ ర్యాపర్, దాంతో మనం ప్యాక్ చేసాము